మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి జరుపుకుంటున్నాం కదా. మరి ఆయన ఏం చేసిన మనం జరుపుకుంటున్నాం అంటే ఆయన తన యొక్క భార్యకు చదువు చెప్పి ఆమెతోటి పాఠశాల ఏర్పాటు చేసి అప్పుడు చదువుకొని మహిళలకు అవకాశం లేదు, బాలికలకు అవకాశం లేదు. ఇంకా సమాజంలో అత్యంత అధికులైనటువంటి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఎవరు కూడా చదువుకోనికి అవకాశం లేదు. వీళ్ళందరి కోసం వాళ్ళు పాఠశాలలు పెట్టి ఎన్ని పెట్టి తెలుసా? 1-2 కాదు, 52 పాఠశాలలు స్థాపించి, ఎన్ని పాఠశాలలు? 52 పాఠశాలలు స్థాపించి వాళ్ళకి విద్య చెప్తుంటే మరి ఆ రోజులలో ఎందుకెవర్రా ఆ రోజులలో చదువుకోనికి అవకాశం లేదు, అంటే చదువు నిషేధం. వీళ్ళెవరు చదువుకోనిక లేదు. ఆడోళ్ళు ఏం చేయాలి? శ్రీరామ్ అది మ్యాట్. ఆ రోజు వీళ్ళకు మన తాత ముత్తాతలకు ఎవరు కూడా చదువుకోనిక లేదు, మన అవ్వలకు ఎవరు చదువుకోనిక లేదు. మరి అట్లాంటి పరిస్థితులలో నిషేధం వీళ్ళకు. వీళ్ళు ఏం చేయాలి? ఆడోళ్ళు భర్తకు సేవలు చేయాలి, పిల్లలు కనాలి, ఇంట్లో ఉండాలి, ఇల్లు దాటి బయటికి వెళ్ళకూడదు, వంటింట్లో ఉండాలి, భర్తకు సేవలు చేసుకుంటూ ఉండాలి. వీళ్ళకి ఏం లేదు. ఇక వీళ్ళకు హక్కులు లేవు, అవకాశాలు లేవు, ఆలోచనలు లేవు, అభిప్రాయాలు లేవు, ఏం లేవు. ఒక బానిసలాగా భర్తకు సేవలు చేసుకుంటా, కుటుంబానికి సేవ చేసుకుంటా ఉండాలి. వీళ్ళకి విద్య అనేది కూడా లేదు, అందరికి ఎవరికి లేదు, ఏ మహిళకు లేదు. వీళ్ళు వంటింటికే పరిమితం. ఇంకా దారుణం తెలుసా? చిన్న ఏజ్ లో పెళ్లి చేసేది, పెద్ద పెద్ద ఏజ్ లో పెళ్లి చేసేది. ఆ పెద్ద ఏజ్ లో తొందరనే చనిపోతారు కదా, చనిపోయిన వీళ్ళప్పుడు ఏం చేసేది? నేను బతకడం కూడా అవకాశం లేదు. భర్తతో పాటు ఈయన కూడా ఆ చితిలో దొబ్బేసి చంపేది. సతీ సహగమనం అని విన్నారా మీరు? విన్నారా? సతీ సహగమనం అంటే భర్తతో పాటు భార్యను కూడా మంటల్లో వేసి చంపేది. అంత దుర్మార్గమైనటువంటి దురాచారాలు ఉన్నాయి. సో వాటిని రూపుమాపడాలి అంటే అందరికి విద్య అవసరం అని చెప్పి మరి పాఠశాల ఏర్పాటు చేస్తుంటే అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళకు విద్య వద్దని అన్నటువంటి వాళ్ళు ఉన్నారో ఏం చేసిరు? వీళ్ళ మీద పేడ నీళ్ళు చల్లిరు, బురద తీసుకొని కొట్టిరు, రాళ్ళు తీసుకొని కొట్టిరు. మరి అప్పుడు ఏం చేసి సావిత్రిబాయి ఫులే ఒక చీర తీసుకపోయి ఆ బురద నీళ్ళ చీర పడ్డటువంటి చీర తీసుకపోయి అది పక్కకు పెట్టి వేరే చీర కట్టుకొని మళ్ళీ వచ్చేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఆ బురద నీళ్ళ చీర కట్టుకొని వచ్చి ఆ విధంగా చదువు చెప్పింది. అయినా వీళ్ళు ఇంటర్ అని చెప్పి ఇంకేం చేసిరు? వీళ్ళ నాయనకి చెప్పి, సావిత్రిబాయి ఫులే వాళ్ళ నాన్న చెప్పి, జ్యోతిరావు ఫులే వాళ్ళ నాన్న చెప్పి వీళ్ళ ఇంటర్ నుంచి బహిష్కరింపజేస్తారు. అంటే మా ఇంట్లో ఉండొద్దని చెప్తారు. వీళ్ళు చదువు చెప్పడం ద్వారా అరిష్టం అవుతుంది, మన ఊరికి నష్టం జరుగుతుంది, సమాజానికి నష్టం జరుగుతుందని బయటికి వెళ్ళజేస్తారు. అయినా ఆపకుంటే మరి అప్పుడు వీళ్ళు ఒక ముస్లిం కుటుంబం దగ్గర తీస్తుంది. అక్కడ ఒక షేక్ ఫాతిమా అనేట ఆమె కూడా వీళ్ళకు తోడయి వీళ్ళతో పాటు సావిత్రిబాయితో పాటు మరి అందరికి చదువు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పటికి కూడా చదువాపుతలేరు. ఇంకా ఏం చేస్తారు? మీరు చంపడానికి కూడా పంపిస్తారు. ఏం చేస్తారు? చంపడానికి కూడా పంపిస్తారు. అయినా కూడా వీళ్ళు వెనకడకుండా వచ్చి చంపడానికి వచ్చిన వాళ్ళకు కూడా అన్నం పెట్టి వాళ్ళ యొక్క యోగక్షేమాల తెలుసుకొని వాళ్ళని కూడా మారుస్తారు. మీరు ఎవరో చెప్తొచ్చిరు, మీరు అజ్ఞానంతో వచ్చిరు, ఇది కాదు, మరి మీకు కూడా చదువు రావాలి, జ్ఞానం రావాలి, ఒకరు చెప్తే వినేది కాదు, మీరు కూడా జ్ఞానవంతం కావాలని చెప్పి వాళ్ళని కూడా మార్చి ఇగో ఈరోజు మనందరం ఇక్కడ సార్ హెడ్ మాస్టర్ అయిందన్నా, నేను టీచర్ అయినా, మేడం అయిందన్నా, మీ అందరం అయ్యామన్నా, ఇంకా ఎంతో మంది ఈరోజు గొప్ప స్థాయికి వచ్చినా అన్నా కూడా దానికి ఎంత కారణం ఎవరు? మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఆయన ఎన్నో సేవలు చేసిండు. ఇట్లా విద్యను అందించడమే కాదు, సామాజిక న్యాయం కోసం సమాజంలో అందరున్నారు, అందరు ఎదగాలి, అందరికి అన్నింటిలో అవకాశాలు రావాలని అప్పుడే ఆయన కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పెట్టి వాళ్ళ హక్కుల కోసం మరి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిరావు ఫూలే. అందుకే ఆయన గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ఆయనకు ఇప్పుడు మనం మహాత్మా గాంధీ ఉన్నాడు కదా, మహాత్మా గాంధీ కన్నా ముందు పుట్టిన ఆయన 100 సంవత్సరాలు, 100 సంవత్సరాల కంటే ముందే పుట్టిండు. మరి అట్లా నిజంగా ఫస్ట్ మొట్టమొదటి మహాత్ముడు ఎవరు? జ్యోతిరావు ఫులే. ఆ తర్వాతనే మహాత్మా గాంధీ, ఆ తర్వాత గాంధీ తర్వాత మహాత్మా పేరు వచ్చింది. కానీ నిజమైనటువంటి మరి మహాత్మాని బిరుదిచ్చినటువంటి, ప్రజలతోటి బిరుదు తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మహాత్మా జ్యోతిరావు ఫూలే. ఇంకొకటి తెలుసా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు కదా, మనకు ఇంతకుముందు చెప్పుకున్నాక రాజ్యాంగం రాసి మనకు హక్కులు ఇచ్చిరని. ఆయన గురువు అని చెప్పుకున్నాడు. ఆయనకు గురువు అని చెప్పుకోండి, అంటే టీచింగ్ చేసి అనుకుంటారా మీరు? అరే మహాత్మా జ్యోతిరావు ఫూలే అంబేద్కర్ కు టీచర్ కాదు,
చెప్తున్నాడు, నా గురువు జ్యోతిరావు పూలే అని చెప్పిండు. ఎందుకు చెప్పిండు మరి అంటే ఈయన సమాజంని మార్చడం కోసము, అందరికి విద్య చేయడం కోసము, అందరికి జ్ఞానవంతం చేయడం కోసం ఈయన చేసిన పోరాటం ఉంది కదా, ఆశయాలు ఉన్నాయి కదా, ఆ ఆశయాలను నేను కూడా పాటిస్తా, ఆ ఆశయాలు ఈయన ద్వారా నేను తెలుసుకున్నా అని చెప్పి మరి అంబేద్కర్ గారు కూడా తన జీవితాంతం బాగా చదువుకొని గొప్ప స్థాయికి ఎదిగి శివ ఈ రోజు మనకి ఇన్ని హక్కులు కల్పించినట్టే దానికి కారణము మహాత్మా జ్యోతిరావు పూలే చేసినటువంటి త్యాగాలు. వాళ్ళకి పిల్లలు లేరు, సమాజమే పిల్లలు అని చెప్పి ఒక వితంతు, బ్రాహ్మణ వితంతు యొక్క కొడుకుని చేరదీసి ఆయనకి యశ్వంతరావు అని పేరు పెట్టి ఆయన డాక్టర్ చేసి మరి సమాజం కోసం ఎంతో ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. మరి ఈయన స్ఫూర్తితోటి మేము ఏం చేయాలి, మేము మీకు బాగా చదువు చెప్పాలి, మీరేం చేయాలి, మీరు బాగా చదువుకోవాలి. మరి సమాజంలో దేశం అభివృద్ధి చెందడం అంటే ఒకరిద్దరు అభివృద్ధి చెందితే కాదు, సమాజంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారు, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు అందరూ అభివృద్ధి సాధిస్తేనే, కుల ప్రాంత లింగ విభేదం లేకుండా సాధిస్తేనే అభివృద్ధి సాధించబడతాదని చెప్పేసి అందరికి విద్య కావాలని చెప్పినటువంటి ఒక వ్యక్తిని స్ఫూర్తిగా తీసుకొని మీరందరూ బాగా చదవాలి, చదివి గొప్ప స్థాయికి ఎదగాలి, ఎదిగి మీరు కూడా సమాజానికి తిరిగి మళ్ళీ సమాజ అభివృద్ధి కోసం మీరందరూ కూడా కృషి చేయాలి. అందుకే ఈరోజు మనము ఈ స్కూల్లో, మన స్కూల్లో ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. మీరందరూ బాగా చదువుతారా? కాబట్టి మీరందరూ చదవాలని కోరుకుంటూ మనము ఆయన ఏదైతే పని చేసిండో, ఏదైతే కార్యక్రమాలు చేసిండో మళ్ళీ తిరిగి వస్తాడా మహాత్మా జ్యోతిరావు పూలే? మళ్ళీ పుడతాడా? పుట్టాడు. మరి ఆయన వారసులుగా ఎవరు చేయాలి పనులు? మనం చేయాలి, మేము, మీరు, మనందరం కలిసి చేయాలి. అప్పుడే సమాజ అభివృద్ధికి మరింత ముందుకు పోతుంది. సమాజంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అభివృద్ధి సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది. అందరూ అభివృద్ధి సాధించాలంటే మనకున్న ఆయుధం ఏంది? చదువు ఒక్కటే, విద్య ఒక్కటే. మనకు 100 కోట్ల ఆస్తులు లేవు, పెద్ద పెద్ద బిల్డింగులు లేవు, ఎకరాల భూములు లేవు. మన చేతులు ఏముంది? చదువు అనే ఆయుధం ఉంది. ఆ చదువు అనే ఆయుధం ద్వారానే బాబాసాహెబ్ అంబేద్కర్ మరి బడి బయట కూర్చున్న బాబాసాహెబ్ అంబేద్కర్ కోట్ల ప్రజలను బడిలోకి పంపించి కోట్ల ప్రజల యొక్క జీవితాలను మార్చిందంటే ఆ విద్య వల్లనే సాధ్యమైంది. అంబేద్కర్ ఎట్లా సాధ్యమైనంత గొప్ప ఎట్లయిండు? చదువు ద్వారా, విద్య ద్వారానే. మరి మీరు కూడా గొప్ప స్థాయికి చేరుకోవచ్చు. ఎప్పుడు చేరుకుంటారు? మీరు కూడా బాగా చదువుకోవాలి. సో కాబట్టి మీరందరూ బాగా చదవాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ, అప్పుడే మనం బాగా చదివి గొప్ప స్థాయికి ఎదిగినప్పుడే, తర్వాత ఈయన చేసినట్టు కార్యక్రమాలను మనం కొనసాగించినప్పుడే ఆయనకు మనం అర్పించిన నిజమైన ఘన నివాళులని తెలియజేసుకుంటూ నా రిక్వెస్ట్ సంగీత మేడం, ప్లీజ్ గివ్ మెసేజ్ ఆన్ దిస్ అకేషన్. జ్యోతిరావు పూలే గారి చనిపోయిన రోజు, అవునా? మీరు ఏ సంవత్సరంలో పుట్టిరు అంటే, ఎప్పుడు పుట్టిరు? 1847 ఏప్రిల్ 11 మహారాష్ట్రలో జన్మించారు, అవునా? వాళ్ళ డాడీ పేరు గోవిందరావు. జ్యోతిరావు పూలే వారి డాడీ పేరు గోవిందరావు. అతను ఒక తోటమాలి. తోటమాలి అంటే తోటలను పట్టుకుని అందులో వర్క్ చేసుకుంటూ వాళ్ళ మదరు తన చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోయాడు. మదర్ చిన్న వయసులోనే చనిపోయింది. సో ఫాదర్ ఒక్కరే. మనకు తెలుసు, మనకి అమ్మనే సగం బలం, అవునా? మనం ప్రతిదీ మనం షేర్ చేసుకుంటాం అమ్మతో. అయినా కానీ వాళ్ళ ఫాదర్ సహాయంతో ఇతను ప్రైమరీ స్కూల్ చదువుకుంటున్నాడు. కానీ చదువుకుంటుంటేనే మధ్యలోనే చదువు కూడా ఆపేసారు. బ్రాహ్మణులు తెలుసా? బ్రాహ్మణులు ఉంటారు కదా, వీళ్ళు చదువుకోవద్దు, బ్రాహ్మణులకు సేవ చేయాలి. మనం అంటే చదువుకోవద్దు, చదువుకుంటే మనకు అన్ని తెలుస్తాయి కదా నాన్న. సో చదువుకోకపోతే ఎవరు ఏది చెప్పినా మనం చేసి ఇస్తాము. కాబట్టి చదువుకోవద్దని చదువును ఆపేసారు. 12 సంవత్సరాలకి జ్యోతిరావు సావిత్రిబాయి పూలే గారిని వివాహం చేసింది. 12 సంవత్సరాలంటే ఎంత ఉంటుంది నాన్న? 7th క్లాస్, 6th 7th క్లాస్ ఉంటుంది నాకు. సో అంటే అప్పుడు వాళ్ళకి ఏం తెలుసు ఆ ఏజ్లో, అవునా? ఆ ఏజ్లో వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు మనకి అంతా తెలుసు, అయినా కానీ మనం వివాహం చేసుకోవాలంటే ఆలోచిస్తున్నాం. కానీ 12 సంవత్సరాలు చేసుకొని మన అది కూడా తన
మహిళల కోసం తను చాలా ఆలోచించింది. కాబట్టి ఫస్ట్ తన ఇంట్లో ఉన్న మహిళను అక్షరాస్యులుగా చేస్తే అప్పుడు సమాజంలో ఉన్న మహిళలకు కూడా సహాయంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో చదువుకున్నారు. సో 1834 to 38 4 years మరాఠా స్కూల్లోనే చదువుకున్నారు. ఎవరు చదువుకున్నారు? జ్యోతిరావు పూలే గారు. తర్వాత 1848లో ఫస్ట్ మహిళల కోసమని స్కూల్స్ స్టార్ట్ చేసి, మీకు విన్నారా ఎప్పుడైనా? మన అమ్మవారు రాత్రిపూట చదువుకునేవారు స్కూల్కి వెళ్ళి. విన్నారా ఫ్రెండ్ మీరు? ఇట్లా అమ్మవారు చెప్పిరా మీతోనైనా? రాత్రిపడికి వెళ్ళినా నేను నా పేరు నేర్చుకున్నా అని కొంతమంది అంటుంటారు కదా. సో అది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1848లోనే ఫస్ట్ స్టార్ట్ చేసింది. తర్వాత 1851లో రెండో స్కూల్ స్టార్ట్ చేసింది. అవునా? అంటే ఎవరి కోసం స్టార్ట్ చేసింది అవన్నీ? ఎవరి కోసం? మహిళల కోసమేనా? ఆర్ యూ లిజనింగ్? వింటూనే ఎలా స్టార్ట్ చేయాలా? మహిళల కోసమే కదా ఇవన్నీ, మహిళల కోసమే కదా నాన్న వాళ్ళు చేసింది. సో అయితే సతీసమాగమనం అని భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను అదే చిత్తులో పెట్టి కాల్ చేసేవారు. ఇప్పుడు ప్రాణం లేని వాళ్ళని కాల్ చేస్తే వాళ్ళకి ఏం తెలియదు ఆ నొప్పి. కానీ ప్రాణంతో ఉన్న వాళ్ళు అదే మంటలో కాల్ చేస్తే అది ఎంత నరకం ఉంటుంది నాన్న? అవును కదా. సో అంటే ఇతను మళ్ళీ ఒక్కోసారి భర్త చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవద్దు, ఆమె అన్నింటికి దూరంగా ఉండాలి, ఏ ఫంక్షన్స్ దేవుళ్ళకి ఎక్కడైనా ఆమె దూరంగానే ఉండాలి అని అందరూ ఇట్లా అంటే, ఇతను లేదు భర్త చనిపోతే తనెందుకు చనిపోవాలి, భర్తతో పాటు మళ్ళీ పెళ్లి చేయాలి అని మళ్ళీ వితంతువుల కూడా మళ్ళీ పెళ్లి చేసేది ఎవరు స్టార్ట్ చేశారంటే జ్యోతిరావు బాపులే గారే స్టార్ట్ చేశారు. తర్వాత 1864లో ఇంకా కొంతమంది ఉంటారు కదా వితంతువులు, భర్త చనిపోయిన వాళ్ళకి గర్భంతో ప్రెగ్నెన్సీతో ఉంటారు కదా, వాళ్ళందరికీ కోసం కూడా ఏం కావాలి వాళ్ళకు అనేవి కొన్ని వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. అదేవిధంగా 1873లో సత్య శోధ సంస్కరణ సంఘంలో మహారాష్ట్రలోనే స్థాపించారు. సత్య శోధ సమాజ్ అనే సంస్కరణ సంఘం. అవునా? సో మహిళల కోసం ఎంతగానో వాళ్ళు కృషి చేస్తారు. అంటే నేను ఒక్కరిని బాగుంటే సరిపోదు, నాతో పాటు నా చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా బాగుండాలి అని ఒక సిద్ధాంతంతో వాళ్ళు ఎంతగానో చేసి ఉన్నారు. తర్వాత 1880 నవంబర్ 28 రోజు చనిపోయారు. సో మనం వాళ్ళు చనిపోయి చాలా సంవత్సరాలు మనం వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాము అంటే వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. ఇంత కష్టం ఉంటేనే కదా మనం గుర్తుపెట్టుకునేది. సో మనం కూడా మంచిగా అక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎక్కడ ఏమీ తక్కువ లేదు మనకి. మనల్ని ఎవరు చదువుకోనివ్వకుండా ఆపట్లేదు, మనమే చదువుకోవాలి. ప్రతి విషయంలో మీరు కూడా అన్నింటిలో మంచిగా బాగా చదువుకొని సమాజానికి మన వంతు సహాయం మనం చేయాలని ఆశిస్తూ థాంక్యూ. ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాము? జ్యోతిరావు పూలే గారి గురించి మాట్లాడుకుంటున్నాము. ఏం చేశారు ఎంత ఆయన? ఇందాక సార్ మేడం చెప్పారు కదా, విన్నారా? అంతరంతరము పునర్వేస్త నిర్మూలన, నెక్స్ట్ ఇంకా మహిళలకు మీరు ఇంకా చదువు. అప్పట్లో ఎవరికి అంటే మహిళలకు అసలు చదువు వద్దని 9 yearsకి 10 yearsకి కానీ 5 yearsకి కానీ చిన్నప్పుడే పెళ్లి చేసి వాళ్ళని ఓన్లీ వంటింట్లోనే ఉండాలని, వంటింటికి పరిమితం చేయాలని ఉండాలి. ఎంతసేపు వంట పనులు, ఇంట్లో పనులు కానీ పిల్లల పని ఇవే చూసుకోవడం మహిళలకి ప్రాధాన్యత. కానీ అప్పట్లో కూడా జ్యోతిరావు పూలే గారు మహిళలు ఓన్లీ వంటింట్లోనే పరిమితం కాకుండా బయటికి కూడా రావాలి అన్నట్టు వాళ్ళకి చదువు ముఖ్యమని, చదువు నేర్పాలి, ఎలాగైనా వాళ్ళకి చదువు గురించి తెలియజేయాలని ముఖ్యంగా ఫస్ట్ ఎవరి నుంచి ప్రయత్నం చేశారు? తన భార్య అయినటువంటి సావిత్రిబాయి గారి పూల నుంచి స్టార్ట్ చేశారు. అవునా? ఫస్ట్ తన భార్యకి చదువు
నేర్పించి తన ద్వారా నుంచి మహిళలకి చెప్పించారు. ఆ మహిళలకి అందులో మేము కూడా ఉన్నాము. ఇప్పుడు మేము జాబ్లో ఎంత మంచిగా ఉన్నామంటే జ్యోతిరావు పూలే గారు మరియు వారి భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారి యొక్క వారి కృషి వల్లనే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము. అంటే వారు ముఖ్యంగా మహిళలకి చదువు ప్రాధాన్యత గొప్పతనం మీద తెలియజేయడం ద్వారానే ఈనాడు మహిళలు వివిధ రంగాల్లో అంటే పైలట్ అవ్వడం కానీ, పొలిటికల్లో ఉండడం కానీ, ఇంజనీరింగ్ ఉండడం కానీ, ప్రతి రంగాల్లో కానీ మహిళలు రాణిస్తున్నారంటే ఎవరి కృషి వల్ల ఇదంతా? జ్యోతిరావు పూలే గారి మరియు వారి భార్య అయినటువంటి సావిత్రిబాయి గారి పూలే. కాబట్టి వాళ్ళు అందించిన వారసత్వాన్ని మనం అందిపుచ్చుకొని వాళ్ళ ఆశయాలు కొనసాగిద్దామని, వాళ్ళు అంటే మనకున్న చదువు ఆయుధం ఒక్కటే. నిజంగా ఆస్తులు ల్యాండ్స్ ఇవన్నీ ఏమీ లేవు ఎక్కువ మన దగ్గర. చదువు ఒక్కటే. మనం బాగా చదువుకొని మిగతా రంగాల్లో రాణించి వారి పట్ట దృష్టి మనము వారికి ఇచ్చే నిజంగా ఘనమైన నివాళులు నేను అనుకుంటున్నాను. మీరు కూడా బాగా చదువుకొని మీకేమి లేకపోయినా మమ్మల్ని అడగండి, మేము చెప్తాం. ఓకేనా? ఇక్కడి వరకే మీరు ఏం నేర్చుకున్నా బాగా అంటే బేసిక్స్ అనుకోండి, ఇంకా చదవడం రాయడం మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా. కాబట్టి మీరు చదువుకొని వారి స్ఫూర్తిగా తీసుకొని సమాజ అభివృద్ధి కోసం తోడ్పడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీయాను మోటార్ బంద్ చేసినప్పుడు నేను అంతలేదు అనుకో మోటార్ బంద్ చేసిన అప్పుడు ఆ ప్రయత్నం చేయకపోతే ఈరోజు మన భారతదేశం ఇట్లా ఉండేది కాదు. ఈ కాస్తమైన మన భారతదేశం అభివృద్ధి సాధించిందంటే మహిళలు బయటకు వచ్చి అన్ని రంగాలలో ఈ మాత్రం అభివృద్ధి సాధిస్తున్నారంటే వాళ్ళు వేసినటువంటి పునాదులే ఈరోజు ఈ స్థాయిలో. ఒకసారి చూడు అందరూ నీళ్ళు. కాబట్టి మనం ఎవరి కృషి ఫలితంగా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం అనేది మన మూలాలు ఎవరు కూడా మర్చిపోవద్దు. ఓకేనా? మనం ఏ స్థాయికి ఎదిగినా మన కోసం ఎవరు కృషి చేసిందో మనం గుర్తుపెట్టుకొని మనం కూడా చేయాలి అవసరం ఉంది. అందుకే మరి ఈ కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. ఆనరబుల్ అవర్ హెడ్ మాస్టర్ శ్రీనివాస్ అంటే మనం కూడా మన ఇంట్లో మన పెద్దలు ఎవరైనా మన తాతలు వాళ్ళు చనిపోతే వాళ్ళని సంవత్సరీకమని చేసుకుంటాం. అదే అనమాట. అయితే వారు ఎక్కడో మహారాష్ట్రలో పుట్టినా కూడా మనందరం ఇక్కడ వారి యొక్క వర్ధంతి నిర్వహించుకుంటాం. అంటే వారు చేసినటువంటి జాతికి దేశానికి వారు చేసినటువంటి సేవలు మనము గుర్తు చేసుకుంటూ వారిని మనం స్మరించుకుంటున్నాం ఈరోజు. దానికి ముఖ్యంగా మనం గుర్తుగా స్మరించుకోవడమే కాదు, మనమంతా కూడా ముఖ్యంగా మీరు భావి భారత పౌరులైనటువంటి మీరు బాలబాలికలందరూ కూడా వారి గురించి మనం ఈరోజు చెప్పుకుంటాం. అంటే గుర్తుపెట్టుకుని కొంతైనా మీరు సత్సంగాన్ని అందిస్తే వారికి మనం చక్కటి నివాళి. అయితే ఎంత దారుణమైన పరిస్థితి ఉండేదంటే నేను నా బాల్యంలో స్వతహాగా చూసిన నా గురువైనటువంటి యాదగిరి శర్మ సార్ వాళ్ళ ఇంట్లో టీచర్ నిన్నడం మొన్న కూడా చెప్పాడు. గుడి పక్కనే మా సార్ వాళ్ళ ఇల్లు, గుడి తప్పితే సార్ వాళ్ళ ఇంట్లో ఉండేది. నేను చిన్నప్పుడు వాళ్ళ అమ్మకు చదువు రాదు, వాళ్ళ భార్యకు చదువు. కానీ అంటే మహిళల పట్ల చాలా వివక్ష చదువు. అంటే ఒక 40 ఏళ్ళు మీరు చిన్నప్పుడు అంటే ఇప్పుడు నాకు 53 ఏళ్ళు. నాకు 10-12 ఏళ్ళ వయసు ఉన్నప్పటి నుంచి చాలా రోజులు వాళ్ళ ఇంట్లో ఉండేది. ఒక 10 ఏళ్ళ దాకా ఎప్పుడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉండేది. అంటే వాళ్ళకి చదువు లేదు, అంటే మహిళలకు చదువులేదు కదా సార్. మరి వాళ్ళు అప్పుడు చేసిన కృషి వల్ల రాను 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 ఇప్పుడు మహిళలు పురుషులని తేడా లేకుండా అందరూ చదువుకుంటున్నారు, అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంకా కూడా అక్కడెక్కడ ఉంది మారుమూల గ్రామాలలో వివక్ష ఉంది, ఇప్పటికి కూడా కొంత ఉంది. ఒక ఇంట్లో ఒక మగపిల్లాడు ఆడపిల్ల ఉంటే మగపిల్లగానికి వేరే రకమైన ట్రీట్ ఉంటుంది, ఆడపిల్లకు వేరే ట్రీట్ ఉంటుంది. ఆ విధంగా ఉండకూడదు. మీరు కూడా అందరూ గుర్తుపెట్టుకోండి, ఉండకుండా ఆ విధంగా చేయాలి. చేసి మనం కూడా మహానుభావుల యొక్క అడుగుజాడలు నడిస్తే మనకు కూడా ఎట్లా ఉండాలి, అది అంచెలంచెలుగా గ్రామం స్థాయిలో గ్రామం అభివృద్ధి చెందాలి,
అదేవిధంగా జిల్లా రాష్ట్రం దేశమని మరి దేశ అభివృద్ధికి ఎవరు గ్రామాల అంటే ముందు ఇక్కడ రావాలి చైతన్యం.